ఈ ప్రజలతో అనుబంధం అనేది ఇది మీరు ఒక పదవి వచ్చిన తర్వాత ఉంది అంటారా? అసలు మీకు ప్రజలతో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? అసలు రాజకీయంగా మీరు ఎప్పుడు అడుగు పెట్టారు? కాదు, మేము రాజకీయం రాకముందు నుంచే మేము అందరు కరెక్ట్ చూసుకుంటాం మస్తు. అంటే నాట్ ఓన్లీ క్రికెట్ అని మాత్రమే కాదు, స్పోర్ట్స్ సంబంధించి కరాటే కానీ, వాలీబాల్ కానీ, అలాగే క్రికెట్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఎంకరేజ్ చేస్తుంటారు అన్ని రకాల గేమ్స్ కి కూడా. అంటే మీకు ఆటల మీద ఉన్నటువంటి ఇష్టంతో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేకపోతే యూత్ ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారా? యూత్ ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం మేము. అలాగే ఇప్పుడు అబ్బాయిల కోసం అయితే ఇలా ఆలోచిస్తున్నారు కదా, మరి అమ్మాయిల కోసం, మహిళల కోసం ఎలాంటి ప్రోగ్రాంలు చేయట్లే? మహిళల కోసం ఇప్పుడు చేయలేము, పద్ధతిగా చేయలేము. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదంటే మేము దాన్ని రెడీ. అంటే మీకు గతంలో ఉన్నటువంటి సర్పంచ్లే కావచ్చు, గతంలో ఉన్న ఎవరైనా ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి కార్యక్రమం? నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డైమండ్ లీడర్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు మీ సార్? గెలిచి 10-15 డేస్ మధ్యలోనే మాకు వీధి లైట్స్ అన్ని 3 విలేజ్ కి వీధి లైట్స్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ 3 తాండవాసులకు సంబంధించి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు క్రీడా విషయంలో. శ్రీశైలం యాదవ్ గారి ప్రోత్సాహంతో ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. సూపర్ గా. సార్ లక్ష్మణ్ గారు, నిజంగానే మీరు సర్పంచ్ అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మీ ఊర్లో అప్పుడే కాదు, మీరు గెలిచినప్పుడు వచ్చినప్పుడు కూడా మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎలా బ్రహ్మరథం పడతారో అలా బ్రహ్మరథం పట్టారు మీకు. అలాంటిది ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ చూస్తుంటే కనుక నిజంగానే ఈయన్ని అందరూ జనం ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు, ఆ స్థాయిలో చూస్తున్నారు మిమ్మల్ని అనడానికైతే అర్హులని అయితే మేము డిసైడ్ అయినామండి. ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? అవ్వక ముందు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళ? మేము 7 ఊర్లు సార్ మేడం, మాది 7 ఊర్లో డిప్యూటీ సర్పంచ్ మేము అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం మేము. దాని తర్వాత మా 3 తాండాలు కలిసి ఒక సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ అప్పటికిట. దాని తర్వాత ఇప్పుడు సర్పంచ్. మేము అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అంటే అసలు మీకు ఈ ప్రజలతో అనుబంధం అనేది ఇది మీరు ఒక పదవి వచ్చిన తర్వాత ఉంది అంటారా? అసలు మీకు ప్రజలతో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? అసలు రాజకీయంగా మీరు ఎప్పుడు అడుగు పెట్టారు? కాదు, మేము రాజకీయం రాకముందు నుంచే మేము అందరు కరెక్ట్ చూసుకుంటాం మస్తు. ఈ స్పోర్ట్స్ విషయంలో ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? కబడ్డీ కానీ, ఈ క్రికెట్ కానీ, ఏది మా పిల్లలు ఆడేది ఏది కాదన్నాం మేము అసలు. వాలీబాల్ గీడ ఏది కాదన్నాం మేము అసలు ఫస్ట్ నుంచే. ఓకే, అంటే నాట్ ఓన్లీ క్రికెట్ అని మాత్రమే కాదు, స్పోర్ట్స్ సంబంధించి కరాటే కానీ, వాలీబాల్ కానీ, అలాగే క్రికెట్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఎంకరేజ్ చేస్తుంటారు అన్ని రకాల గేమ్స్ కి కూడా. అంటే మీకు ఆటల మీద ఉన్నటువంటి ఇష్టంతో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేకపోతే యూత్ ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారా? యూత్ ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం మేము. జనాలు ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ స్థాయిలో సర్పంచ్ స్థాయిలో ఉండే మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఒకవేళ ప్రజలు ఇంకా మున్ముందు ఇంకా మిమ్మల్ని పెద్ద స్థాయిలో ఇలా ఉంటేనే మాకు ఇలా చేస్తున్నారు, ఇంకా మంచి స్థాయికి వెళ్తే కనుక మమ్మల్ని ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారన్న ఆలోచనతో అయితే వీళ్ళందరూ కనిపిస్తున్నారు. మీ ఉద్దేశం చెప్పండి. కన్ఫర్మ్ చేస్తాం మేమైతే. అసలు ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఇవన్నీ మీ దృష్టికి వస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే? పిల్లలు అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఈ పాట ఈ అని అనుకుంటా ఉంటే మనం ఓకే అని చెప్తాం అంతే. ఎప్పుడు కాదని ఏంటో అడుగు వేయలేము ఇప్పటిదాకా. ఇది ఇంకా చెప్పండి, అంటే మీ గ్రామం గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఎలాంటి డెవలప్మెంట్ కోసం ఇంకా ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు గ్రామం అంటే మా ఫస్ట్ వాటర్, మా వాళ్ళకి వాటర్ కావాలి, వాటర్ కోసం చూసుకుంటాం. సీసీ రోడ్డు, డ్రైనేజ్ మామూలుగా కంపల్సరీ వాళ్ళు అడిగితే కంపల్సరీ చేసి పెడతాం. అడగక ముందే వెళ్తాం మేమైతే ఏ పనికైనా సరే ముందు. అంటే ఇప్పుడు గెలిచి దాదాపు 1 మంత్ అవుతుందండి? అవును, 1 మంత్ అవుతుంది. అయిన తర్వాత ఫస్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది? ఇది ఫస్ట్ అమ్మా, ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ 3 తాండాల నుంచి కూడా ఎంతమంది ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు? 110. ఓకే.
100 మెంబర్స్కి పైగానే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇది గెలిచిన తర్వాత అంటే వాళ్ళకి ఎలాంటి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే గెలిచిన వాళ్ళకి ఎంత, మనకి ఎంత 20,000, దాని తర్వాత 15,000. 10,000 అంటే ఫస్ట్ ప్రైజ్ గా 25,000 ఇస్తున్నారు, సెకండ్ 20నా? ఓకే 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 10,000 వరకు ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి భోజనం కానీ ఏమన్నా మొత్తం ఏర్పాటు మనమే చూసుకున్నాం 2 రోజుల నుంచి. అలాగే ఇప్పుడు అబ్బాయిల కోసం అయితే ఇలా ఆలోచిస్తున్నారు కదా, మరి అమ్మాయిల కోసం మహిళల కోసం ఎలాంటి ప్రోగ్రాంలు చేయట్లే? మహిళలకు వచ్చి కూడా చేయలేము, పరిస్థితిగా చేయలేము. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదంటే మేము దాన్ని రెడీ. అచ్చా అంటే ఇక్కడైతే మీకు ఆల్రెడీ ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో జెంట్స్ వీళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి చేస్తున్నారు. అలాగే ఆడపిల్లలు వాళ్ళకి కూడా కావాలి, మాకు ఈ అవకాశం ఇవ్వండి అంటే చేయడానికి సిద్ధంగా సిద్ధం. ఏమో అట్లాంటివి చేస్తారు. ఇగో ఆడపిల్లలు అందరూ వింటున్నారు కదా, లక్ష్మణ్ నాయక్ గారు ఒకటే చెప్తున్నారండి, అబ్బాయిలంతా అడిగారు కాబట్టి క్రీడల మీద వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది, మేము క్రికెట్ ఆడాలన్నా, కరాటే ఆడాలన్నా, కబడ్డీ ఆడాలన్నా, ఏం ఆడాలన్నా నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు మన V5 న్యూస్ ద్వారా చెప్తున్నారు, ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ముందుకొచ్చి వాళ్ళ కోరిక ఏమైతే ఉందో అది సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి అడిగితే మీకు కూడా ఆయన సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత వచ్చి వాలిపోండి ఆయన దగ్గరికి, ఏమంటారు? వచ్చినా పర్వాలేదు, మేము రెడీ. దేనికైనా రెడీ, నేను తగ్గేదే లేదంటారు. అంతే, వాస్తవం అది. చాలా సంతోషంగా అనిపిస్తుందండి, ఎందుకంటే స్పోర్ట్స్ చాలా అవసరం. మనం చాలా హెల్తీగా ఉండాలన్నా, ఏం చేయాలన్నా బాడీకి చాలా ఎక్సర్సైజ్ అవసరం. అలాంటిది మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆడపిల్లలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. అంతేకాదు మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు తీర్చడానికి ముందుంటారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అయితే చెప్పడం జరుగుతుందండి. అలాగే మీరు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, అలాగే మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా V5 న్యూస్ కోరుకుంటుందండి. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా, కన్ఫర్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీ పేరు? నా పేరు సంతోష్ మేడం. సంతోష్ గారు చెప్పండి, లక్ష్మణ్ నాయక్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి, మిమ్మల్ని అందరినీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఏమంటారు ఆయన గురించి అడిగితే? చాలా మంచి మనిషి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మేము ఏదన్నా కానీ వాళ్ళ ఇంటి ముంగడిపోయి మేము ఏం అడిగినా కానీ కాదన్నాడు. క్రీడా విషయం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఏం చెప్పినా కానీ ముందు వచ్చి పని చేస్తాడు. చాలా మంచి మనిషి. నేను కూడా ఒక వార్డ్ మెంబర్గా చెప్తున్నాను, అలాంటి మనిషి నేను చూడలే ఎప్పుడు. ఫ్రాంక్గా ఏ విషయమైనా సరే, ఆపదలో ఉంటే ఆపదలో ఆయన వాళ్ళకి కాపాడుతాడు. ఏమైనా ప్రాబ్లం ఉందంటే నా దగ్గర రండి అని అంటాడు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏ విషయమైనా ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేస్తాడు. అంటే మీకు గతంలో ఉన్నటువంటి సర్పంచ్లే కావచ్చు, గతంలో ఉన్నటువంటి పొలిటికల్ గా ఎవరైనా ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి కార్యక్రమాలు? లేదు మేడం, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డైమండ్ లీడర్ వన్ ఓన్లీ లక్ష్మణ్ నాయక్. ఓకే, నేను ఫస్ట్ టైం వింటున్నానండి. ఆ లీడర్స్ విషయంలోని రకరకాలుగా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, కానీ ఆయనకు మంచి ఆప్షన్ ఇచ్చారండి. ఆయన ఏదైనా ఎవరైనా ఉందండి మేడం, యూత్ ఉండని, పెద్దవాళ్ళు ఉండని, ఎవరైనా ఆయన మాట తీయం మేమందరం. ఆయన ఏం చెప్పినా ఆయన దారిలో నడుస్తాం, ఎందుకంటే మీ మంచి కోసం, మా మంచి కోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి మనిషి కోసం మేము ఏదైనా చేస్తాం. ఇది పక్క. ఆయన మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంత సపోర్ట్ చేయడానికైనా మీరు అంత 100% సపోర్ట్ ఉంటుంది మేము. ఇప్పుడు మేము మొన్న వరకు గెలిచినాము. ఒక మాట పిల్లలందరూ అన్నారు గ్రామ పంచాయతీ దగ్గర క్రీడ కావాలని క్రీడ పెట్టినాం. మాట తీయడు ఇంకా, అంతే. డైమండ్ లీడర్ అయినా. ఓకే ఓకే, ఏం సార్ మిమ్మల్ని డైమండ్తో పోలుస్తున్నారు మంచిగా? నేను ఒక వార్డ్ మెంబర్గా చెప్తున్నాను, డైమండ్ లీడర్ అన్న మాట తీయం ఇంకా, అంతే. కట్టలేందే కదా, వీళ్ళకట్టండి, ఎవరైనా వీళ్ళకట్టారు. అలాంటి మనిషి అది ఒక్కటే కదా మేడం, చాలా చాలా మంచి విషయం. ఎవరైనా సాగు దగ్గర పోయినా కానీ పోతాడు, ఆయన హెల్ప్ నేచర్ చేస్తాడు. ఎవరికైనా 24 hours ఆన్లో ఉంటాడు. హాస్పిటల్ కానీ ఖర్చులు కానీ, ఎవరికైనా ఆపదలో ఉన్న హాస్పిటల్ ఉన్నా కానీ పోయి చూపెట్టుకోవడం అలాంటివి చేస్తాడు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, ప్రతి కుటుంబంలో మనకు ఒక పెద్ద మనిషి, ప్రతి కుటుంబంలో ఒక పెద్ద మనిషి లాగానే మేడం. అలా ఒక అన్న, మనకు ఒక తండ్రి అలా సపోర్ట్ ఉంటుంది. మా ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాం ఇంకా, అంతే. అందరి విషయంలో ఇప్పుడు 3 తాండాలు ఉంది, 3 తాండాలు ఇంటికి ఆయన పేరు చెప్తే ఇంకా ఖుషి అయిపోతారు ఇంకా, అంతే. మాట తీయరు ఇంకా. పాలిటిక్స్ ఉన్నది ఒక్కటే కాదు, అన్ని విషయం ఇంకా. అంటే ఇప్పుడు ఆయన ఫలాని మనిషికి హెల్ప్ నేచర్ ఉంది, ఆపదలో ఉన్నాడు అంటే ఫస్ట్ ముందు ఉండేది ఆయననే, ఇంకా వేరే ఉద్దేశమే లేదు. 24 hours అంటే ఆయన ఒక పొలిటీషియన్, ఒక సర్పంచ్ లాగా కాకపోయినా కూడా ఎనీ టైం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు? అందుబాటులో ఉంటాడు మేడం. ఇప్పటి నుంచి కాదు, ఆయన 15 సంవత్సరాల నుంచి 2 సార్లు డిప్యూటీ అయినాడు, 3వసారి సర్పంచ్ అయినాడు. 7 ఊర్ల గ్రామ పంచాయతీ దగ్గర డిప్యూటీ ఉండే. అప్పటి నుంచి మేము చూస్తున్నాము.
ఇదే ఊర్లో కాదు, నువ్వు ఏ ఊర్లోకైనా వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు, పేరు మాత్రం తీయరు ఇంకా అంతే. గోపులారం కానీ, మహారాజ్పేట కానీ, దొంతంపల్లి కానీ, మహారాజ్పేట మన పిలుగుండ్ల కానీ, 7 ఊర్లో ఏదో మాట తీయరు. డైమండ్ లీడర్ అట్లా ఓకే ఓకే మరి చూస్తున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, ఆయన ఉన్నాడు కాబట్టి మా దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్లు ప్రాబ్లమ్స్ కానీ, రండి సార్. కొన్ని ప్రాబ్లమ్స్ మన తాతలు ఉంటారు కదా, వాళ్ళకైనా హెల్ప్ నేచర్ చేయాలి కానీ ముందు నుంచి చేస్తాడు. నేను కూడా ఒక వార్డ్ మెంబర్గా చెప్తున్నాను, ఫ్యాన్గా చెప్పేసి అట్లా అంటే వృద్ధులేనే ఏదైనా కానీ అయిపోయినాయి ఊర్లో. ఓకే అటు అటు తిరగండి. ఏదైనా కానీ మేడం ఓకే చేస్తాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా, మా ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టే ఒకటే కాల్ చేస్తా. నేను కూడా వార్డ్ నెంబరే కదా, కాల్ చేస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, 5 నిమిషాలు పని అయిపోతుంది ఆడ. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఉండబట్టే కదా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ లీడర్ మంచిగా ఉంటే కానీ ఎంత నుంచి మేము చేసేది మేడం. ఆయన ఫస్ట్ మనం గట్టిగా పిల్లర్ గట్టిగా ఉంటే కదా ఎంత నుంచి పూర్తి చేసేది. పిల్లర్ గట్టి లేకపోతే మేము కూడా ఏం చేస్తాం. నెల రోజులు మేడం కనీసం 3 తాండాల్లో దాదాపు 240 సీట్లు లైట్లు పెట్టేసి ఇప్పుడు రీసెంట్ గా 1 మంత్ కిందనే అయింది. ఇంకా కొన్ని చేస్తున్నాము, నెక్స్ట్ కొన్ని అనుకున్నాము, అవి కూడా అవుతుంది. మేము ఒక రోడ్లు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం అంతా ఏమి లేవు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసేస్తాము, అయిపోతుంది. ఓకే మనం చూడొచ్చండి. తన పేరు కిషన్ అంట. నేను వేరే వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఎట్లా ఉంది ఏంటి, ఆయన సర్పంచ్ అయ్యారు కదా, మీకు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉందని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే, ఈ అబ్బాయి కిషన్ అయితే తను వెనకే ఉన్నాడు కానీ చాలా ఆత్రంగా ఆయన గురించి చెప్పడానికి, మాట్లాడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా విషయాలు చెప్తున్నాడు. ఏదో సంథింగ్ వీధి లైట్ల గురించి ఏదో మాట్లాడుతున్నా. చెప్పమ్మా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు మీ సార్? గెలిచి 10-15 డేస్ మధ్యలోనే మాకు వీధి లైట్స్ అన్ని 3 విలేజ్కి వీధి లైట్స్ ప్రొవైడ్ చేశాడు. ఇంకా 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 కొంచెం చేస్తూనే ఉన్నాడు వర్క్. ఇంకా కావాలని కోరుకుంటున్నాం. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది ఊర్లో, చేస్తా అని చెప్పిండు, మాట ఇచ్చాడు, చేస్తాడు బాబాయ్. ఇంకోటి ఎప్పటి నుంచి తెలుసు మీకు? చిన్నప్పటి నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా అనుభవం బాబాయ్కి రాజకీయం అంటే. అందరినీ తక్కువ చేయకుండా అందరినీ చూసుకుంటాం, మంచిగా చూసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీ యూత్ కి ఆటలు అంటే చాలా ఇష్టం, అందులో పర్టికులర్ గా క్రికెట్ అంటే ఇంకా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఒక్క క్రికెట్ అని కాదు కానీ బాబాయ్ ఆల్ స్పోర్ట్స్ లో బాబాయ్ మాకు ఇది కావాలంటే మాకు ముందు ఉంటాడు, తక్కువ చేయడు. బాబాయ్ ఇట్లా 1 lakh అవుతుందంటే 1 lakh 2 lakh ఇచ్చేస్తాడు అంతే. ఆయన చేయకి ఎన్నుక లేదనమాట. లేదు, ఒక్క విషయం అని కాదు మేడం, ప్రతి ఒక్క విషయానికి ముందు ఉంటాడు అంతే. చిన్న విషయానికి పెద్ద విషయానికి అయితే బాబాయ్ ముంగడు ఉంటాడు. ఇప్పుడు ఎవరినైనా మనం గెలిపించుకున్నాము, ఒక అధికారంలో ఉన్నారనంటే మనకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడం కోసమే మనం అందరినీ కోరుకుంటాం. అలా మీకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఆయన మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండు. ఓకే. మీ మీద చాలా అంటే మీరు 1,00,000 అడిగితే 2 లక్షలు ఇస్తున్నారట. ఎందుకంటే మీకు చెప్పుడే గొప్పది కాదు, అందరు ఎవరిని అడిగిన అందరు అదే చెప్తారు. అవునండి, చాలా సంతోషం. మాట తీయని వ్యక్తి. ఓకే. నా పేరు హన్మే అండి. హనుమంత్. ఓకే, హనుమంత్ గారు మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? లక్ష్మణ్ గారు మీకు ఎంతకాలం నుంచి మీకు బాగా పరిచయం ఉన్నారు? ఆయన మేమైతే మా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ముందైతే డిప్టీ ఉండే. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి ఈయన స్పోర్ట్స్ మ్యాన్, తర్వాత డిప్టీ అయ్యారు, డిప్టీ తర్వాత సర్పంచ్ అయ్యారు. చాలా హెల్పింగ్ నేచర్ చేసే పర్సన్ లక్ష్మణ్ నాయక్ అనే పర్సన్. ఆల్రెడీ స్పోర్ట్స్ పట్ల ఆయనకి చాలా ఇష్టం అయితే ముందు నుంచి ఉంది. ఓకే, ఇంకా ఆ ఇష్టం కాస్త ఇంకా ఈ ప్రజలకు ఉన్నటువంటి కోరికలు కూడా ఆయన ఇష్టం అనుకునే తీరుస్తున్నారు. అవును, ఏది అడిగినా కాదని ఎప్పుడు చెప్పడు, ఏ విషయంలో గాను ముందు అడుగు అయితే ఇస్తాడు పక్క. అంటే మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఏం ప్రాబ్లం లేదు, ఆయన తీరుస్తాడన్న నమ్మకం అయితే మీ అందరికీ 100%. అది 100%. ఏ విషయంలో అనేది తగ్గేది అయితే లేదు ఆయనది. అంటే ఎప్పుడైనా ప్రౌడ్గా ఫీల్ అవుతారా, ఇలాంటి మనిషి మాకు వెన్నంటే ఉన్నారు, ఇలాంటి గ్రామాల్లో మేము పుట్టాము, ఇంత మంచి మనిషి మాకు సపోర్ట్ ఉన్నారని మీరు ఎప్పుడైనా అట్లా ఫీల్ అవుతారా? అలాంటి మనసు ఉంటేనే ప్రజలు ముందుకు ఎదుగుతారు. ఇంకోటి గ్రామం బిడ్డ అభివృద్ధి చెందుతుంది. అలాంటి సర్పంచ్ ఉండడం వల్లనే గ్రామం గిట్ట అభివృద్ధి చెందుతుంది 100% గిట్ట. అంటే ప్రత్యేకంగా చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మీకు చేస్తున్నారు? అన్నీ అని కాకుండా ప్రత్యేకంగా కొన్ని మీకు తెలిసినంత వరకు కొంచెం చెప్పండి. ఏ విషయం గ్రామంలో అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిక్ కానీ, ఏ విషయంలో అయినా అడిగినా 2 రోజుల్లో కానీ గంట సేపట్లో గిట్ట సమస్యలు తీర్చే మంచి ఆయన. అలాంటి మంచి ఆయన. సాధారణంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మనం నెలల తరబడి జరుగుతూ ఉంటాయి, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఈయన చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసే మంచి ఆయన.
అలాగే డిప్యూటీ సర్పంచ్ కిషన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారండి. గతంలో కూడా మీ అందరికీ ఈయన తెలుసు. మన లాస్ట్ టైం సర్పంచ్ గారు గెలిచినప్పుడు కూడా మనం రావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా మనం తీసుకున్నాం. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. మరొకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. బాగున్నావా? కాదు, బావగారు గెలిచిన ఆనందంలో ఒకదాని తర్వాత ఒకటి ఆయనకు పదవులు వస్తూనే ఉన్నాయి. మీ అందరి సపోర్ట్ చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీ బావగారి గురించి? ఇప్పుడు మీ తమ్ముడు గారి సక్సెస్ గురించి, ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఏం చెప్తారు? చూడు మేడం, ఈ రాజకీయం చేయకముందు నుంచి మా తమ్ముడు లేని పరిస్థితులు కూడా పోతా ఎవరన్నా ఇంత అన్నం తింటే 100 ఇచ్చాడు. అటువంటి 100 అంటే 1000 రూపాయలు. అప్పటి నుంచి మా తమ్ముడు ఎవరికి కాదండి. ఇప్పుడు హాస్పిటల్లో పోయాను, మాకు పరిచయం లేని వాళ్ళు కూడా పోతా ఉంటే వాళ్ళు ఎవరన్నా ఎడుస్తూ ఉంటారు కదా, 1000-10,000 కూడా ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎవరో మనకు కూడా పరిచయం లేకుండా కానీ ఇచ్చేస్తాడు. మళ్ళీ ఒకటి హోటల్లో మనం వచ్చినాం అనుకో, మనతో పాటు 4 భోజనం చేస్తారు అనుకో, అందరు బిల్ కట్టేస్తాడు. పరిచయం అంటేనే వండిపోయి చాలా ఎక్కితే మంచి. ఇప్పుడు దారి పట్టి వెళ్తా ఉంటే ఏ దుకాణం కాడ ఎవరని చాయ్కు అన్నం పైసలు అంటే ఆడుకుంటారు కదా, వాళ్ళు కూడా 10 మంది చెప్పేస్తాడు అన్నం ఇచ్చండి నేను బిల్లు ఇచ్చేస్తున్నాను. ఆయన తినకుండా కానీ పబ్లిక్ కులం లేకుండా కానీ చాలా మంచి. అప్పటి నుంచి వార్డ్ నెంబర్ అయింది. వార్డ్ నెంబర్ అయినాక మళ్ళీ డిప్యూటీ సర్పంచ్ అయింది. అప్పుడు ఇంకా ఘోరంగా జరిగింది. ఎట్లా అంటే మంచి జరిగింది. చాలా మంది 7 ఊర్లు అంటే 7 ఊర్లు కాదు, 21 ఊరు అంతలో కూడా లక్ష్మణ్ సర్పంచ్ పేరమ్మ చాలా మంచి పేరు. ఇక్కడ కాదు, రంగరోజు అడుగు, మేదిపట్నం అడుగు, బంజారాస్, ఎర్రగడ్డ, మేము ఎక్కడ వెళ్తే ఎవరైనా కలిపి 10,000 ఖర్చు పెట్టుకుంటారు. అంటే అందరు మనోళ్ళు పబ్లిక్. ఇప్పుడు మనం టీ తాగినాం అనుకో మేడం, మనతో పాటు 10 మంది తాగిరా అనుకో, వాళ్ళు ఇష్టం అంటే నేను ఇచ్చేస్తా అంటాడు. మళ్ళీ ఇచ్చిన డబ్బులు రిటర్న్ తీసుకోడు, 500 కానీ 1000 అని 10 మంది చాయ్ పోసేయమంటాడు. అంటే అందరూ నా మనుషులు. ఇప్పుడు సొంత అనుకునే వాళ్ళకి మనం ఏదైనా చేయగలుగుతామండి. అలా ఏది చేసినా సాధారణంగా ఏదైనా మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినాం చేసినామంటే మన మనుషులు అనుకున్న వరకే చేయగలుగుతారు, కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఈయన దగ్గర మనసత్వం మీరు అందరూ చెప్పేదాని ప్రకారం మనం చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన సొంత మనుషులాగా తను తీసుకుంటారని అయితే అనిపిస్తుంది. పక్క ఆ నుంచి తమ్ముడు 10 సంవత్సరాలు డిప్యూటీ చేసిండు, నేను ఒక 15 సంవత్సరాలు వార్డ్ నెంబర్, ఇప్పుడు నేను డిప్యూటీ సర్పంచ్. ఆయన అలా వెళ్తుంటారు, ఆయన వెనకాల మీరు ఇలా వస్తారు. ఒకటే పెట్టి ఇట్టే కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు లక్ష్మణ్ గారు. చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని మళ్ళీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.